బాగానే వచ్చేసినాయి. కాబట్టి ఖచ్చితంగా శనివారం వాడపల్లి వెళ్తున్నాము. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా శ్రావణ శుక్రవారం కదండి, అందుకని శనగలే నానబెట్టి మేము అయితే వరలక్ష్మి పూజ అది చేసుకోము, కానీ మామూలుగా నేను వారం చేసుకుంటాను. వారం చేసుకునేటప్పుడు ఇంకేంటంటే ఎలాగో కొంచెం పరమాన్నం అమ్మవారికి కొద్దిగా అలా ఏదైనా కొంచెం స్వీట్ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుంటాను అనమాట. ఆనవే అంటే మా అత్తయ్య గారు చేసుకునేవారు కాదంట. ఇంకా అందుకని పూజ అంటే చేసుకుని ఆవిడకి ఎందుకో కలిసి రాలేదని ఏదో సెంటిమెంట్స్ ఉంటాయి కదండి, ఇంకా ఎవరు ఇంట్లో మేమెవరు కూడా చేయలేదు. ఇంకా ఆవిడ కుదరదన్నారు, మేము ఇంకా సరే అని ఇంకా చేయలేదు అన్నమాట. కానీ మామూలుగా వారం చేసుకుంటాం కాబట్టి శుక్రవారం ఇంకా మేము ఏంటంటే మామూలుగా కొంచెం పరమాన్నం వండేసుకున్న రోజు కొంచెం శనగలు అవి పెట్టుకుని అమ్మవారికి మామూలుగా దండం పెట్టేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి హారిక అయితే పువ్వులై పెడుతుంది దేవుడికి. ఆవు పాలతోటి పరమాన్నం అయితే చేస్తుంది అనమాట. ఈ ఇత్తడి గిన్నె ఇదిగో దేవుడి కాడ ప్రసాదాల కోసమని అది తీసుకున్నానండి. కొంచెం పరమాన్నం వండుదామని చెప్పేసి పెట్టుంచాను. గిన్నె కొన్నాక ఇంక ఇదిగోండి వాడుతున్నాను అనమాట ఇప్పుడు. మరి మీరు ఎలా చేసుకున్నారు వారం? అన్నీ పెట్టేసావా తల్లి? పూలు పెట్టేసావా? ఇదిగోండి. మరి కొన్ని పూలు కూడా ఉంచుకోండి. అన్నీ పెట్టేసుకున్నావా? సరేలే పెట్టేసి. ఇదిగోండి ఒత్తది వేస్తాము. ఇంకా దీపరాశనకి అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. మాది చిన్నగా ఉంటుంది మందిరం, అన్నీ ఇక్కడే పెట్టుకోవాలి. ఇదిగోండి పరమాన్నం అయితే చేసేసాను. ఇంకా పచ్చెనపప్పు బూర్లకని నానబెట్టాను. వేయాలి మరి, తీసుకురా. ఈరోజు నువ్వు అసలు ఇదిగోండి ఇంకా బూర్లు వేసేద్దాము. లక్ష్మీదేవికి బూర్లు అంటే ఇష్టం కదా అమ్మవారికి అని పూర్ణం బూర్లకి పప్పు అది ఉడకబెడుతున్నాను అనమాట, రెడీ చేస్తున్నాను. ఒక పక్కన పరమాన్నం అయితే అయిపోయింది. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసి దింపేస్తాను అన్నమాట. ఇదిగోండి పూర్ణాలు రెడీ అయిపోయినాయి, వంటలు చేసాను. ఎంతో కదండి సింపుల్గా అమ్మవారి మట్టికి అలా వేసుకుందామని. నూనె కాగిందా చూడకుండా వేసేస్తున్నాను. కాగాలి ఇంకా. ఇనపకాయ ఇది చిన్నదన్నమాట, అంట్లేంది, దీంట్లో వేస్తున్నాను. నేను బూర్లు వేస్తాను, నువ్వు పునుకులు వేసే హారిక. బూర్లు అయితే ఒకటి వేసేస్తున్నానండి, చిన్నయే చేశాను. బూర్లు కన్నా పునుకులు ఎక్కువ ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే. నేను ఇంట్లో అమ్మవారికి మట్టుగానే కొంచెమే చేసుకున్నాను అనమాట. మరి మీరు ఎలా చేసుకున్నారో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వారం చేసుకున్నారా? ఒక్కొక్కరు ఈ వారమే చేసేసుకుంటారు, లేదంటే 7వ తారీఖున చేసుకుంటారు వరలక్ష్మి పూజ, పున్నం ముందు వారం, వీళ్ళని బట్టి కదా. మామూలుగా మేము ఇంట్లో ఎలాగో ఇంకా వారం చేసుకుంటున్నాను కదా, కొన్ని బూర్లు వేసి పెడితే అమ్మవారికి బాగుంటుందని చేసుకుంటున్నానండి. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి దండం పెట్టేసుకున్నాక ఇంకా టీలు టిఫిన్లు ఏమైనా అంటే అప్పుడు. ఇదిగోండి బూర్లు అయితే బాగానే వచ్చేసినాయి, చూసారా? మంచిగా కలర్ వచ్చాక, గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేద్దాం. ఇంకా అమ్మవారికి ప్రసాదం అన్నమాట. అంటుకుంటుంది కొంచెం కాక, అంటే ఈ కొత్త కాలే మాట పెద్దగా వాడలేదు, కొంచెం బాగా కాగిన తర్వాత వేయమ్మా. ఇంకా నేను దేవుడి దగ్గర పట్టుకెళ్ళిపోతాను ప్రసాదం. ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత వీడియో తీస్తాను. దండం పెట్టేసుకోవడం పూజ అయిపోయిందండి. ఒకసారి మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను, మీరు కూడా దండం పెట్టుకోండి. ఎవరైనా ఒకటే, ఎక్కడైనా ఒకటే తల్లి అనుకోండి. మా ఇంట్లో అయితే ఇలాగా పూజ అయితే బాగా అయిందండి. పరమాన్నం చేసి పక్కన పెట్టాను. ఇంకా మీరు టిఫిన్లు చేసేస్తారా?
ఇదిగోండి పునుకులు వేస్తాం ఇంకా టిఫిన్ కింద. బూరు కూడా తింటా ప్రసాదం. దేవుడి దగ్గర నుంచి తీసుకొస్తాను. ఇదిగో బూరు కూడా తిని, తమ్ముడికి కూడా ఇవి ప్రసాదం. ఇదిగోండి పులిహోర ఇంకా చేసేస్తున్నాను. ఇంకా అంటే భోజనం అంటే ఇంకా కూర అది ఏమి ఎందుకులేమో పులిహోర చేసేయి ఇంకా అని అన్నారు పిల్లలు. అదని ఇంక సరేలే అని చెప్పేసి ఈయన కూడా పులిహోర చేసే అంటే చేసేసానండి. ఇంకా కలిపేసాను. కొంచెం ఉంటే సాయంత్రం పిల్లలు తింటారు. ఇంకా మాకు ఎలాగో టిఫిన్లే వారాలు కాబట్టి ఉత్తప్పుడైతే శుక్రవారం అయినా భోజనం చేసేస్తాను. ఇంక ఇలా శ్రావణ శుక్రవారం ఏదైనా విశిష్టమైన రోజుల్లో అయితే కనుక టిఫిన్ అన్నమాట. ఇంకా గుడికి వెళ్దాం సాయంత్రం అనుకుంటున్నాను. పిల్లల్ని తీసుకెళ్ళమంటున్నాను, చూడాలి. గుడికి వెళ్తే అదొక ప్రశాంతంగా ఉంటుందండి. అంటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. అంతా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. నాకైతే కొంచెం ఎనర్జీ వచ్చినట్టే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శనివారం వాడపల్లి వెళ్తున్నాము. అలాగే ఇదిగోండి ఇంకా శుక్రవారం కూడా గుడికి వెళ్దాము అనుకుంటున్నాను. పిల్లలకు టైం ఉండి తీసుకెళ్తే సాయంత్రం మాటలు వెళ్తాను. ఇదంతా కలిపేస్తున్నానండి. ఇంకా రాఖీ పండుగ ఒకటి వచ్చేస్తుంది కదా. మా హారిక అయితే రాఖీ అంటే చాలు, ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటుందన్నమాట. అందరి చెల్లెళ్ళు అంతేనేమో అన్నదమ్ముల ఇంట్లో రాఖీ కట్టేదాకా ఇంకా అసలు వాళ్ళ అన్నయ్యలను అయితే ముందే హెచ్చరిస్తుందన్నమాట, రాఖీ వస్తుంది అన్నయ్య, రాఖీ వస్తుందని. వాళ్ళ పెద్ద అన్నయ్యనైతే మరి చూసుకోండి అని చెప్పేసి ముందే గుర్తు చేస్తుంది. ఇంక ఇది కలిపేశాక ఇంకా లంచ్ అయితే తినేస్తామండి. కత్తిరోడు తీసుకోవాలి. ఏంటి హడావుడు అనుకుంటున్నారా? గుడికి వెళ్తున్నానండి ఈరోజు సాయంత్రం. అమ్మవారి గుడికి వెళ్ళి కొంచెం దర్శనం చేసుకుని వచ్చేస్తాను. రేపొద్దున కూడా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామందికి తెలిసి ఉంటుంది, నేను వాడపల్లి వెళ్తూ ఉంటాను కదా వెంకటేశ్వర స్వామి గుడికి. అదిని ఇంకా పువ్వులు, ఇత్తడి సామాన్లు అన్నీ తోమేశాను. పళ్ళు, కథ పుస్తకం అన్నీ తెచ్చుకున్నాను అనమాట. రేపు కూడా చూపిస్తాను చూడండి. పూజ విధానం అయితే ఇంకా పొద్దున్నే చేసేసుకుంటాను. పూజ చేసుకుంటూ వీడియో తీయాలంటే కుదరదు. అంటే దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేదాకా నాకు మాట్లాడనిపించదు. మధ్యలో మీకు షూట్ చేసి చూపిస్తాను. నేనైతే 7 వారాలు వ్రతం మాట వెంకటేశ్వర స్వామిది. 7 వారాలు చేసుకోవచ్చు పూజ. ఆ విధానం ఫస్ట్ టైం నేనైతే చేస్తున్నాను. ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా, సరే మా వాళ్ళని ఒప్పించి ఇంట్లో వాళ్ళందరికీ ఉండగలరా, నాన్ వెజ్ అది తినకుండా చేయాలి, ఎంత ప్రాసెస్ అంటే ఇదంతా కూడా ఒక పద్ధతిలో జరగాలి, మరి అలా ఉండగలరా అంటే సరే అన్నారు. అందరూ ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకోవడం అంటే ఇప్పుడు నేను మా వారు నాన్ వెజ్ తినకుండా ఉంటాం అనుకోండి, పిల్లలు ఏం చేస్తారంటే ఉండలేరు. మళ్ళీ వాళ్ళు తెచ్చుకోకపోయినా బయట నుంచి వెళ్ళి తెచ్చుకున్నా, లేదా బయట తిని ఇవన్నీ ఎందుకు, మీరు కూడా దండం పెట్టుకుంటే మంచిదని చెప్పేసి చెప్పాను వాళ్ళకి కూడానే. ఓకే అన్నారు. చూద్దాము వాళ్ళు ఎంతకాలం ఉంటారో తెలియదు, కానీ మేమైతే ఈ 7 వారాలు పూజ చేసుకుంటాం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఈ 7 వారాలతో పాటు వారం రోజున తినకపోవడం కాకుండా ఈ నెల 15 రోజులు తినకుండా నాన్ వెజ్ ఉందాం అనుకుంటున్నాను. తర్వాత భగవంతుడి దయ ప్రస్తుతానికైతే రేపు పొద్దుటైతే చేసుకుందామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కొన్ని అన్నీ ఇదిగోండి తులసి మాలకు కడదామని చెప్పేసి సాయిరాము కట్ చేసి తీసుకొచ్చాడు. మనం కట్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు మాల కట్టాలన్నమాట. రెడీ అయిపోయి ఉన్నాను. వాడేమో వాష్రూమ్కి వెళ్ళాడు, స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇంక వాడు వచ్చిన తర్వాత గుడికి బయలుదేరుతున్నాము. మామిడాకులు తెప్పించి కట్టేసాం. సాయిరాము హారిక వెళ్ళి ఇదిగోండి ప్రస్తుతానికి హౌస్ అయితే ఇలా ఉంది. ఇలా ఉంది. వచ్చాక బట్టలు తీయాలి. హారిక మర్చిపోలేదు, ఆరలేదని నేను ఆగాను. సరే బయలుదేరిపోదాం, గుడి దగ్గర తెద్దాం. ఇదిగో ఇలారా, ఇక్కడ అంటిపొలి పెట్టి అమ్మేవారు, అందుకని నేను ఇంకా తీసుకురాలేదు. డబ్బులు వేసేద్దామా అయితే నేను గుళ్ళో. ఇక్కడ ఉంటాయి కదా కొబ్బరికాయ పళ్ళు తీసుకుందాం అనుకున్నాను. తులసమ్మ కాలువ అయితే ఫుల్గా ఉంది.
మారేడు చెట్టు ఉంది. వెళ్దాం. అదిగో పంతులు గారు బండి ఏదో పూజ చేస్తున్నారు కొత్త బండికి. సెంటర్ ఎలా ఉంటుందండి. నడండి గుడికి వెళ్తాం లోపల. జగన్మాత, జగదీశ్వరి, కాశీశ్వరి, అన్నపూర్ణేశ్వరి నమస్తే. ఇక్కడికి తెల్లవారుజామున వచ్చండి. నవరాత్రుల్లో అమ్మవారికి పూజ అది చేయించుకునే వాళ్ళు అన్నమాట. కుంకుమ పూజ అదిని నిమ్మకాయల దండ అది వేసి బాగా చేసేవారు పూజ అయితేనే. చాలా మాకు ఏంటంటే పాజిటివ్గా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా అమలాపురం వెళ్తున్న దారిలో ఉంటుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాము. చూసారా అమ్మ ఎంత నిండుగా ఎంత అందంగా ఉన్నారు. ఈరోజు శ్రావణ మాసం కదా, శుక్రవారం, కానీ ఇంకా దర్శనం చేసుకుందామని వచ్చాను. బయట పళ్ళు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి. ఇంకా లేట్ అయింది మేము రావడం, అందుకే లేవనుకుంటా. కూరగాయలు అవి అమ్ముతున్నారు బయట. ఇంకా డిబ్బీలో అయితే కానుక వేసేసుకుని దండం పెట్టేసుకుంటాను. ఇంకా చూడండి అమ్మవారిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇదండి ఈరోజు అయితే గుడికి వెళ్ళి వచ్చేసాము. ఇంకా హడావిడైతే కవర్ ఇది టెన్షన్ వచ్చింది. అవును, ఇంకా అయిపోయిందండి. చక్కగా గుడికి అది వెళ్ళి వచ్చేసాము. ఇంకా ఉదయమే లేచి ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ విధానం మొత్తం అంతా అన్నీ సర్దుకోవాలి. ఇదిగోండి ఇంకా మాలది కట్టాలన్నమాట. కట్టేసి కొంచెం తడిపుతాను. వడిలిని ఇందాకడే కట్ చేసుకొచ్చాడు సాయిరాము. ఎదురుగుండా దొడ్లో ఉంటే తులసి మొక్కలు వస్తాయి, కట్టాలి పెద్ద. ఇదండి ఈరోజు అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక చెప్పు, ఏదో చెప్తున్నా కదా. లేదా పూజ నేను ఒక్కనే చేసుకుందామా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకవేళ సపరేట్గా కావాలంటే మళ్ళీ ఇలాగే అంత సెటప్ చేసుకోవాలా? సపరేట్ ఏముంది, మనం అంతా ఒకటే కదా. అంటే ఎవరితో అలకంటున్నావు కదా మరి. ఎవరిది అలకంటే ఎవరైతే ఇండివిజువల్గా అంటే చేసుకోవడం కాదు, దండం పెట్టుకోవడం, పూజా విధానం చేసుకోవడం అన్నమాట. మీరు దీపారాధన చేసుకుంటారు, అన్నీ మామూలే. నీకు డౌట్లు ఇప్పుడు రకరకాల. ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే కనుక మరి మీరు ఎలా చేసుకున్నారు సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. అవును, గబగబా కట్టాలి. ఒక 3 మాలైనా అవసరం అవుతాయేమో మరి, చూడాలి.